జై శ్రీమన్నారాయణ. టాక్ టీజీ స్టూడియోకి స్వాగతం. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ గ్రహస్థితి వల్ల ఏం జరుగుతుంది, అలానే మనకి మార్చి మాసం మొత్తం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల వీళ్ళకి మంచి జరుగుతున్నది ఒకసారి పరిశీలిద్దాం. అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి గత కొంతకాలంగా అంటే 7.5 సంవత్సరం, 5 సంవత్సరాలు, 2.5 సంవత్సరంగా మనం చూస్తూ ఉన్నాము. కొంతమందికి వారి యొక్క దశ అంతర్దశలు బాగున్న పక్షాన కొంతమేర మిథున రాశి వారికి బాగుందని చెప్పొచ్చు. కానీ కొంతమంది మిథున రాశి వారికి వారి యొక్క స్థితిగతులు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ దానికి భిన్నంగా మనము ఈ యొక్క మార్చి మాసంలో చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు. ఎందుకు అంటే గ్రహాలు పెద్దవి ఏవైతే ఉన్నాయో ఈ గ్రహాలన్నీ కూడా ఈ 2025 సంవత్సరంలో మారడం, ఈ గ్రహాలు మారడంతో పాటు మనకి మార్చ్ 29వ తారీఖున ఏదైతే మనకి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నదో ఈ మార్చ్ 29వ తారీఖు ఈ షష్టగ్రహ కూటమి రావటము, అలానే ఈ యొక్క మార్చ్ 29వ తారీఖు నుంచి మనకి గ్రహరీత్యా కూడా ఈ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి మారడం, అలానే రానున్నటువంటి మాసములలో మార్చి నుంచి చూసుకున్నట్టయితే మనకి ఏప్రిల్ 2వ తారీఖున కుజుడు మారడము. అంటే ఇప్పుడు వెనకంజలో ఉన్నటువంటి కుజుడు మన ఇప్పుడు ఏదైతే సొంత స్థానం ఉందో స్వస్థానం మిథున రాశిలో ఉన్నటువంటి ఏదైతే వెనకంజలో మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోకి వెళ్ళడం, దాని ద్వారా మనకి ఇంకొంచెం మంచి జరగడం. అలానే మనకి ఇంకొకటి ఉంది, అలానే మే మాసంలో 15వ తారీఖున రాహువు కేతువులు మారడం, అలానే 18వ తారీఖున మే నెల 18వ తారీఖున గురు భగవానుడు కూడా మారడం ద్వారా ఈ యొక్క మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది. ఆ కుబేరుడు సాష్టాంగా వచ్చేసి మన ఇంట్లో తొలతూగుతారా అనేటట్టుగా ఉన్నది. ఎందుకు ఇలా ఉన్నది అంటే ఈ యొక్క మార్చి మాసంలోనే అలా ఉంటుందా అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఈ యొక్క మార్చి మాసంలోనే అలా ఉంటుంది. ఇప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి రాహువు, మీనరాశిలో ఉన్నటువంటి అదే మీనరాశిలో ఉన్నటువంటి రవి భగవానుడు, అదే మీనరాశిలో రవి భగవానుడు 15వ తారీఖు వరకు ఉంటాడు. ఆ తదుపరి మేషరాశికి వస్తారు. అలానే మీనరాశిలో ఉన్నటువంటి బుధ భగవానుడు. ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి పరిహారాలు, పరిష్కారాలు, మార్గాలు చూపించేసి ఏదైతే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఎడబాటు దూరాన్ని దగ్గర చేసేందుకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఎవరైనా సరే మిథున రాశిలో భార్యాభర్తలు విడిపోయి ఉండడం ఉంటే కనుక మూడో వ్యక్తి లేకుండా మిథున రాశిలో ఉన్నవారే కనుక ఒక అడుగు తగ్గేసి మీరు కావాలి, భార్య అయితే భార్య కావాలి, భర్త ఉంటే భర్త కావాలని చెప్పేసి అనుకొని మీరు ముందుకు వెళ్ళేసి మాట్లాడడం ద్వారా కూడా మీకు ఆ ఒక సమస్య తొలగిపోయేలా ఉంటుంది. భార్యాభర్తలు ఆల్రెడీ ఇంతకుముందు మీకు వివాహం అయి ఉంటే కనుక వారికి పిల్లలు లేట్ అయితే కనుక ఈ యొక్క మార్చి మాసంలో మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక ఈ మార్చి 14వ తారీఖు తర్వాత కనుక మీరు ఏదైతే పెళ్లి అయినటువంటి మిథున రాశిలో పుట్టి పెళ్లి అయినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి పిల్లని పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ యొక్క 14వ తారీఖు ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరం తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు రానున్నటువంటి సంవత్సరంలో కొన్నంటి బిడ్డలు కూడా పుట్టేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. ఆ మేర మీరు ప్రయత్నం చేయవచ్చు. మరొకటి, ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా మంచి మెరుగైనటువంటి వైద్యం అందుతుంది. అలానే ఆ దేవాది దేవుని యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉంటాయి కాబట్టి అట్లా కూడా మీకు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. ఈ ఆరోగ్య సమస్యల నుంచి మనము ఇంకొంచెం ముందుకు వచ్చేందుకు మనం చివరిలో చెప్పేటువంటి పరిహారం ప్రతి ఒక్కరు మిథున రాశి వారు చేసుకోండి. మీకు ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్ని కూడా మీకు కుదురు పడేదానికి ఆస్కారం ఉంటుంది. అయితే అప్పులు పాలయ్యి ఐపీఎల్ పెట్టాలి, రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళు చాలా లాస్ అయిన వారు కానీ, అలానే భూమిని నమ్ముకున్న వాళ్ళు, కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళు, బిల్డర్స్ ఎవరైనా ఉంటే కనుక మిథున రాశి వారు వాళ్ళందరికీ కూడా గ్రహరీత్యా మంచి శుభదృష్టి ఉండేసి వారందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మీకు బిల్స్ కానీ కాంట్రాక్ట్ రంగాల్లో ఉన్నటువంటి మోసపోయినటువంటి వారు ఎవరైతే ఉంటారో మిథున రాశి వారు వారందరికీ కూడా 17వ తారీఖు మార్చి మాసం 17వ తారీఖు 2025 సంవత్సరం తర్వాత మీ అందరికీ కూడా సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. మీ అందరికి కూడా డబ్బు వచ్చేదానికి
ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే కనుక ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత మొదలు పెట్టుకోండి. ఈ యొక్క మార్చి మాసంలో ఎలాంటి వ్యాపారాలు చేయడానికి అంతగా అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఈ ప్రయత్నం చేయండి. అలానే మీకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు కూడా మంచి కలిసి వస్తాయి. అందులో మీకు రిలేషన్షిప్లో ఉన్నటువంటి వారు కానివ్వండి, అలానే మీకు ఇంట్లో పూర్వీకులు కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, అలానే ఫ్రెండ్స్తో ఏదైనా వ్యాపారాలు పెట్టినా కూడా మీ అందరికీ అనూహ్యంగా కలిసి వచ్చేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. మీరు ఏదైనా బ్యాంకుల్లో కానీ ప్రైవేట్ పరంగా కానీ లోన్స్ కోసం ప్రయత్నం చేస్తే ఉంటే మీ అందరికి కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా లంచాలు ఇచ్చి లోన్ తెప్పించుకున్నటువంటి అలాంటి అవకాశాలు ఉండవు. మంచిగానే వెళ్ళండి. జెన్యున్గానే మీకు పరిస్థితులు కుదురు పడతాయి కాబట్టి అన్ని రకాల గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీలో ఉన్నటువంటి గ్రహరీత్యా అన్ని దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి మీకోసమే వచ్చిందా అనే విధంగా అన్ని గ్రహాలు కూడా అనుకూలతగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా ఒకే దగ్గర ఉండడం, మీకు అనేక రకాలుగానటువంటి అవకాశాలు కల్పించడం కూడా అదృష్టంగా భావించండి. ఈ యొక్క మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నిజంగానే పట్టిందల్ల బంగారం అన్నట్టుగా ఉంటుంది. మీరు ఏదన్నా నావీ కానీ, అలానే ఎయిర్ ఫోర్స్ కానీ, అలానే మిలిటరీ రంగాల్లో వెళ్ళాలనుకున్న వారు ఖచ్చితంగా ఈ మాసంలో ప్రయత్నం చేయండి. పోటీ పరీక్షలు విజయవంతం అయ్యేదానికి ఉంటుంది. ఆ గ్రహాల నుంచి ఇచ్చేటువంటి ఏదైతే అశుభ దృష్టి శుభ దృష్టిగా మలుచుకునేందుకు మనం చివరిలో వచ్చేటువంటి పరిహారాలు కూడా చేసుకోండి. మీకు అనూహ్యమైనటువంటి ధనలాభం కూడా మీకు వస్తుంది. అలానే మీకు సంబంధాలు కూడా మంచి సంబంధాలు మీకు కుదిరేటువంటి ఆస్కారం అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. మీకు నిజంగానే లవ్ చేసి ఉంటే కనుక ఆ లవ్ కూడా అరేంజ్ మ్యారేజ్గా చేసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఇంతవరకు మీకు మిథున రాశి వారికి లవ్ సక్సెస్ అయినట్టుగా ఎక్కువ నేను చూడలేదు. అలానే మీకు ఈ మాసంలో లవ్ సక్సెస్ కూడా అవుతుంది అని మాత్రం గమనించుకోండి. అయితే గురువు గారు చెప్పారు కదా, మార్చి మాసంలో ఎవరినైనా పటాయిద్దాము, లవ్ చేద్దాము అని కాకుండా ఆల్రెడీ మీకు ఎప్పటి నుంచో లవ్ ఉంటే కనుక అది సక్సెస్ అయ్యేలా చూసుకోండి. కానీ గురువు గారు చెప్పారు కదని ఇప్పుడు ప్రయత్నం చేయకండి. ఇప్పుడు చేసే ప్రయత్నం సక్సెస్ అంత పెద్దగా కనిపించదు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంకా మీకు అనూహ్యమైనటువంటి పరిహారాలు, అనూహ్యమైనటువంటి ప్రతిఫలాలు మీరు పొందాలనుకుంటే కనుక ఈ చిన్నపాటి పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి వెసులుబాటు అన్నీ కూడా మీకు బాగుంటాయి కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం మీకోసం. అయితే మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో మనకి హనీ అని ఉంటుంది, తేనె. ఈ తేనె తీసుకొని డైలీ ఒక తేనె, అలానే మిరియాల పొడి ఏదైతే ఉందో ఈ పెప్పర్ అంటారు, బ్లాక్ పెప్పర్, ఈ పౌడర్ని తేనె ఈ కలుపుకొని, అలానే పిప్పలి అని దొరుకుతుంది మీకు పచారీ షాప్స్లో. మళ్ళీ చెప్తున్నాను, పిప్పలి. ఈ పిప్పలి పౌడర్ 1 స్పూను, అలానే పెప్పరు 1 స్పూను, అలానే మనకి సైంధవ లవణం 1 స్పూను, అలానే మనకి ఈ సైంధవ లవణంతో పాటు కండ చక్కెర అంటారు, అంటే పట్టిక బెల్లం తెల్లగా ఉంటుంది, అది 1 స్పూను. మీరు ఇవన్నీ కూడా రసాయనాలు కలుపుకొని దానిలో సోంపు 1 స్పూను, ఇవన్నీ కలిపేసి మీకు పాలల్లో వేసుకొని ఇవన్నీ కూడా తీసుకెళ్లేసి నవగ్రహ అభిషేకం చేసిన, లేదా శివాలయంలో ఆ ఒక శివ భగవానుడికి అభిషేకం చేసిన, ఆ శివ భగవానుడు లింగ రూపంలో ఉంటారు కాబట్టి ఆయనకి అభిషేకం చేస్తే కూడా మీకు అనూహ్యమైనటువంటి ప్రతిఫలం మీకు వచ్చేలా ఉంటుంది. కాబట్టి మీకున్నటువంటి గ్రహరీత్యా అన్ని దోషాలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఇది ఏ వారమైనా చేయొచ్చు. అందులో మీకు సమీప దూరంలో ఎక్కడైనా అక్కడ ప్రాంతీయ ఆచార ప్రకారంగా సాయం సంధి వేళలో కనుక మీకు అక్కడ ఆరాధన చేసుకొని ఆ శివాలయంలో అర్చన రూపంగా చేసుకొని ఆ శివాలయంలో సాయం సంధి వేళలో కనుక ప్రదక్షిణ రూపంగా చేసేసుకొని అక్కడ అభిషేకం చేసుకునేటువంటి క్రియ ప్రక్రియలు ఏమైనా ఉంటే కనుక నిర్వర్తించండి. ఆ ఒక ప్రతిఫలం మీ మీద ఖచ్చితంగా ఉండేదానికి ఉంటుంది. ఆ దేవతలు కానీ ముక్కోటి దేవతలు మీకు తోడుగా ఉండేసి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు అన్నిటి వల్ల మీకు తోడుగా ఉండేసి మీకు జయప్రదం చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరొక రెమెడీ మాసం మొత్తం కూడా చేసుకోదగినటువంటి మరొక రెమెడీ ఏంటంటే, ఏదైతే మనం చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి హనీ ఉందో ఈ హనీని తీసుకొని వెళ్ళేసి మీకు ఆ పాలు, హనీ, అలానే మీకు పచ్చకర్పూరం అని ఉంటుంది మీకు పచారీ షాప్లో, అది కూడా దొరుకుతుంది పూజ సామాగ్రిలో. పచ్చకర్పూరం అని ఉంటుంది, లేదా ముద్ద కర్పూరం, మన కాటుకుల్లో వాడతారు. ముద్ద కర్పూరం, పచ్చకర్పూరం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ పచ్చకర్పూరం, ముద్ద కర్పూరం, అలానే మీకు
మింట్ అని ఉంటుంది, అంటే పుదీనా పువ్వు అని ఉంటుంది. ఈ పుదీనా పువ్వు ఇవన్నీ కూడా మీకు మిశ్రమంగా చేసుకొని ఈ మిశ్రమంలో వాటర్ ఏదైతే ఉందో పన్నీరు, రోజ్ వాటర్ ఇవి కూడా మీరు కలుపుకొని మీరు ప్రతి మంగళవారం లేదా ప్రతి గురువారం కనుక ఈ మాసం మొత్తం కూడా మీరు నవగ్రహాలకు అభిషేకం కానీ లేదా కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేస్తే కూడా మీకు ఆ ఒక ఏదైతే స్థితిగతులు ఉన్నాయో ఇవన్నీ కూడా మెరుగుపడేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది. నేను చెప్పినటువంటి ఏదైతే ఈ వాటర్ ఉన్నాయో ఈ యొక్క పన్నీర్ కలిపినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ని ఇంట్లో చల్లుకోవడం ద్వారా కూడా మీకు ఆ ఒక రుమ్మతులు ఏవైతే ఉన్నాయో నవగ్రహాలకు సంబంధించి ఇంట్లో వాస్తు ప్రభావంగా ఏవైతే ఉంటే కూడా ఆ వాస్తు ప్రభావం కూడా మీ మీద లేకుండా ఉంటుంది. ఇంట్లో కూడా మంచి శుభంగా ఉండేదానికి ఎక్కువ ఆస్కారంగా ఉంది. వీటన్నిటితో పాటు నవగ్రహాలు మీకు అనుకూలంగా ఉండేందుకు అననుకూలంగా ఉన్నటువంటి నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ని మీరు పఠన చేయడం ద్వారా కూడా మీకు అనుకోని అదృష్టం కలిసి వచ్చేలా ఉంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. మీకు నెంబర్ ఏంటంటే 98495556 98495556 ఈ నెంబర్ని మీరు ప్రతి రోజు కూడా 225 టైమ్స్ ఏదైతే ఈ నెంబర్ని మీరు 225 టైమ్స్ కనుక పఠన చేసినట్లయితే ఆ అదృష్టం అనేది కలిసి వస్తూ ఉంది. అయితే మీకు బఠానీలు కానీ పల్లీలు కానీ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పఠన చేసి అవి తిన్నట్లయితే మీలో ఉన్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి క్రామ క్రోధ మోక్ష ఇవన్నీ కూడా తొలగిపోయేసి మోక్షానికి ముందుకెళ్ళేదానికి ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా తీరిపోతాయి. ఆ మేర ఈ నెంబర్ని మీరు పఠన చేసుకొని మీరందరూ కూడా ఇవన్నీ చిన్న చిన్న ప్రయత్నాలు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.